ఓకే, ఏం నచ్చింది? విశ్వక్ యాక్టింగ్ అండ్ స్టోరీ లైన్. ఓకే, విశ్వసేన్ గారిది అదే క్యారెక్టర్ సెట్ అయిందంటారా? చాలా బాగా అండి. ఓకే, కొంతమంది సెట్ కాలేదంటారు, మీరేమంటారు? అదే మన హీరోస్ని మనం ఈ కైండ్ ఆఫ్ చూసి పాగల్ సినిమా ఇలాంటివి అన్నీ చూసి మనం మన హీరోస్ ఇలాగే చేయాలనుకుంటాం. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి చేస్తున్నాయి కదా మన హీరోస్ కేపబిలిటీస్ మనకు తెలిసింది. అంటే ఈ సినిమాలకి విశ్వక్ సెట్ అవుతాడు. సో ఈ సినిమా మనం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా మన ముందుకు చాలా తీసుకురాగలుగుతాడు విశ్వక్. దాదాపు 6 ఏళ్ళు తీశారు సినిమా, వర్కబుల్ ఏనా? యా, మేబీ క్రౌడ్ ఫండెడ్ మూవీ కాబట్టి కొంచెం డిఫికల్టీస్ వచ్చి ఉంటాయి. తర్వాత యూవీ బ్యాకప్ చేసింది అండ్ ప్రొడక్షన్ కొంచెం మనకు బాగా కనిపిస్తుంది. ఇంకొంచెం బడ్జెట్ ఇంకొంచెం ఉండుంటే చాలా మంచి గ్రాఫిక్స్ వచ్చాయి మన దాంట్లో. అండ్ మీకు కొంచెం స్టోరీ లాగ్ అనిపిస్తుంది డ్యూ టు ద ప్రొడక్షన్ వర్క్స్ అండ్ ఆల్. ఓవరాల్ చాలా మంచి వాచ్ పోయా మూవీ. క్లైమాక్స్లో సింహం ఫైట్ ఉందంట, ఎలా అనిపించింది? అది చెప్పాను కదా, ఇంకొంచెం బడ్జెట్ ఉండుంటే చాలా బాగా వచ్చేది. బట్ మనకి కొంచెం ప్రిటీ ఆర్డినరీ అనిపిస్తుంది. బట్ సినిమా మాత్రం అదిరిపోయింది. కాన్సెప్ట్ తుట్టి చూసి గ్రాఫిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే చాలా మంచి కాన్సెప్ట్. విశ్వసేన్ కెరియర్కు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? చాలా అండి, ఎందుకంటే పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్ కదా. సో హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెట్టేస్తే పర్ఫార్మెన్స్ వైజ్ విశ్వకి చాలా పేరు తెచ్చింది. 1 wordలో ఏం చెప్తారు మూవీ గురించి? కామె కొత్త కాన్సెప్ట్, వచ్చి చూడండి, ఎంకరేజ్ చేయండి, నలుగురికి చెప్పండి. శివరాత్రికి నిలబడుతుందంటారా? శివరాత్రి కోసమే కదా ఇలాంటి మంచి మూవీస్ చూస్తే బాగుంటుంది. ఎప్పుడు మాస్ మసాలా నైట్ 12ంటికి మన మాస్ మసాలా సినిమాలు వేస్తారు, కానీ పొద్దున్న ఇలాంటి మూవీస్ చూస్తే ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇలాంటి కొత్త మూవీస్. ఓకే, ఓవరాల్గా మాస్కా దాస్ని మిస్ అయ్యారంటున్నారు గామిలో, మీరేమంటారు? మాస్కా దాస్ అయితే మిస్ అవుతామండి ఖచ్చితంగా. బట్ ఇలాంటి కొత్త అవతార్స్లో చూస్తేనే మనం ఇంకొక కొత్త క్లాస్ దాస్ చూడొచ్చు. థ్యాంక్స్ అన్న. వెయిట్ చేశా ఈ రోజుట గుడికి వెళ్ళకుండా థియేటర్కి వచ్చి, సో ఇక్కడ కూడా శివయ్యను చూపిస్తాడు కదా అని అనుకున్నాము. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా అంటే ఏంటి అర్థం కాలేదండి చెప్పాలంటే. సినిమాకి కథ ఏంటి, దానికి ఏంటి, అసలు ఎందుకు నడుస్తుంది, అసలు ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది అనేది కూడా నాకు అర్థం కాలేదు. సో విజువల్గా పోనీ 6 సంవత్సరాలు కష్టపడ్డారు కదా, ఈ 6 సంవత్సరాల్లో ఏదో బేబచ్చమైన ఎలివేషన్స్ ఉంటాయేమో, ఒక సింహం సీన్లు ఉంటాయేమో, బేబచ్చమైన ఫైట్లు ఉంటాయేమో అని అనుకుంటాం. కానీ ఈ సినిమాలో నాకు బేబచ్చంగా నచ్చింది ఏంటంటే RR ఆ బీజిఎం తప్పించి నాకు నచ్చిన సీన్ అనేది ఏం కనిపించలేదండి. VFX ఒకటే బాగుండే కాదండి, దానికి మంచి కథ ఉండాలి. ఆ కథతో పాటు హీరో పర్ఫార్మెన్స్ బాగుండాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చిన్న కంప్లైంట్ ఉంటుంది గజినీలాగా. ఆ గజినీలాగా అంటే మర్చిపోతూ ఉంటాడు. అది చూసి 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 ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా చూస్తే పోనీ అనుకోవచ్చు, ఇంటర్వెల్ నుంచి మళ్ళీ లాస్ట్ దాకా కూడా అదే చూడాలంటే ఇప్పుడున్న జనాలకి బోర్ కొడుతుంది. సో చిన్న చిన్న సినిమాలు చాలా వస్తున్నాయి. దాంతో పోల్చుకుంటే విశ్వక్సేన్ గారి మీద ఉన్న నమ్మకంతో మీరందరూ మేమందరం వచ్చాము. సో ఎందుకు ఇలాగా జరిగిందనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన కెరియర్ బిగినింగ్లో ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది. సో ఒప్పుకున్నాక ఇంకా తప్పదు కాబట్టి ఆయనకున్న 2, 3, 4 హిట్లు కొట్టాక ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగిందని అనుకుంటున్నాను. సో ఓవరాల్గా నాకు లాస్ట్ ఒక 10 నిమిషాల తర్వాత ఒక చిన్న స్టోరీ లీక్ అవుతుంది. ఆ ఒక్క 5 నిమిషాల కోసం 2.5 గంటల్లో థియేటర్లో చితకొట్టి బుర్రల పాడైపోయి ఇంకా అసలు నిజంగా పూర్తిగా డిసప్పాయింట్ నేనైతే. ఎందుకంటే పెద్ద హీరో, తనకంటూ ఒక మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ పట్టుకుని జనాలందరూ డిసప్పాయింట్ అయితే ఎవరికైనా కొంచెం పిచ్చి దొబ్బిద్ది చెప్పాలంటే. సినిమాలో ఆశించినంత ఏమీ అనిపించలే నాకు చెప్పాలంటే. ట్రైలర్ అయితే మాత్రం ఎంత హడావుడి చేశారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎంత హడావుడి చేశారు. ఏదో చెప్తామన్నారు, ఏదో ఎక్స్పెరిమెంట్లు చేస్తానన్నారు, ఏదో ఉన్నారు. కానీ ఎక్స్పెరిమెంట్లు ఏం కాదండి. థియేటర్లో పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా అరే ఏంటి ఇలా జరిగింది, సినిమా ఏంటి ఇంత డిసప్పాయింట్ చేసిందని అనిపించింది. ఇది చాలా బాధతో చెప్తున్నామండి. నేను సూపర్ హిట్ అని గుండెలు బాదుకుంటే చూసినోడు ప్రతి ఓడు కూడా అరే సినిమా ఏంట్రా బాబు బాగాలేదు, నువ్వు ఎలా బాగుందని అంటారు. ఎందుకంటే ఉన్నట్టుగా చెప్తాము. టెక్నికల్గా బాగుందండి, కెమెరా వర్క్ బాగుంది, సో RR బాగుంది. కానీ ఎడిటర్ అయితే మాత్రం డిసప్పాయింట్. ఎందుకంటే చూపించిన సీన్లే రిపీట్ అవుతూ ఉంటుంది, చూపించిన సీన్లే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎవడో చూస్తుంది, మనం ఈరోజు తిన్న కూర మళ్ళీ తినాలంటే చిరాకు తోపిద్ది. చూపించిన సీన్లే చూపిస్తే ఎవరికైనా చిరాకు. సో ఏదో ఓకే అనిపించింది అంతే.